పరిస్థితి ఉంటుంది. అది ఎక్స్ప్లాయిట్ చేస్తూనే ఉంటారు. అయితే ముఖ్యంగా ఈ గ్యాస్ సిలిండర్ల సరఫరా తగ్గడం అనేది అంతర్జాతీయ పరిస్థితుల వల్లేనా, లేకపోతే దేశీయ కారణాలు ఏమైనా ఉన్నాయా? అంటే ఇంత విపరీతంగా ఒకేసారి గ్యాస్ సిలిండర్లు కానీ గ్యాస్ సరఫరా కానీ తగ్గడానికి ప్రధాన కారణం ఏంటి? సో ఇలా తగ్గినప్పుడు మరి ముందుగానే మనం ఎందుకు అలర్ట్ చేయలేదు? ఈ 1 వీక్ నుంచి జరుగుతున్న పరిణామాలను బట్టి చూసుకుంటే ముందుగానే ఎందుకు అలర్ట్ చేయలేకపోయాయి? ఇప్పుడు మాత్రమే నా ఉద్దేశం ఏంటంటే మనము ఖతారు, యుఏఈ, యుఎస్ఏ, అంగోలా, ఆస్ట్రేలియా వీటి నుంచి మనం మేజర్గా ఖతార్ నుంచే ఎక్కువగా వస్తాం. అయితే ఇప్పుడు పరిస్థితి ఏంటంటే ఆ దేశాలు నిజంగా వారు ఆగిపోయినా కూడా అక్కడ ఆల్రెడీ ప్రొడక్షన్ ఆపేశారు. వాళ్ళ సముద్ర క్షేత్రాల మీద దాడులు ఎప్పుడైతే జరిగాయో ఆ ప్రొడక్షన్ ఆపేశారు. అక్కడ మళ్ళీ వాళ్ళు ఆ రిపేర్స్ మొత్తం ప్రొడక్షన్ మళ్ళీ స్టార్ట్ చేయడానికి చాలా టైం తీసుకుంటుంది, వెంటనే చేయరు కదా. సో ప్రభుత్వం ఏంటంటే కొంత ఏదైతే దుబారా ఉందో వాటిని కొంతవరకు కట్టుదిట్టం చేయడం ద్వారా అనేది కొన్ని చర్యలు తీసుకొని ఉండొచ్చు. అంతేగాని దాన్ని ఏజెన్సీలు మా ప్రభుత్వం నుంచి ఏదో ఆదేశాలు వచ్చాయని వాళ్ళు ఏదైనా అపోహపడి వాళ్ళు ఇంకా కొద్దిగా ఎక్కువగా స్పందించారనుకోండి, ఇలాంటి పరిస్థితులు వస్తాయి. సో నా ఉద్దేశం ఏంటంటే ఖచ్చితంగా మనకి కేంద్ర ప్రభుత్వం వారు రాగానే 2-3 రోజుల్లో ప్రకటించింది పెట్రోల్ కానీ డీజిల్ కానీ గ్యాస్ కానీ మనకి 45 రోజుల పాటు ఇబ్బంది ఏం లేదని చెప్పారు. హార్మోన్స్ కాకపోతే మనం రష్యా నుంచి తెచ్చుకుంటామని చెప్పారు, లేదంటే వెనిజువేలా నుంచి తెచ్చుకుంటామని చెప్పారు. ఇవన్నీ ఉన్నాయి. సో ఈ భరోసాని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత ఉంది. దాన్ని తీసుకుంటే ఏదో వాస్తవిక దృక్పథంతో ఏ దేశాల నుంచి వచ్చేది మనకు సొంతంగా ఎక్కడెక్కడ రిఫైనరీలు ఉన్నాయి, అవి ఎక్కడ ప్రొడక్షన్ ఉంది, వాటిలో ఎంత ఉంది కాబట్టి మనకి ఎటువంటి ఇబ్బంది లేదనే ఒక భరోసాని ప్రభుత్వాలు ప్రజలకు తెలియజేస్తే ఈ ఆందోళన నుంచి కొంత వాళ్ళు గట్టెక్కుతారు. రైట్. పవన్ గారు, దేశవ్యాప్తంగా హోటళ్లు కూడా మూతపడే పరిస్థితి వస్తే కనుక ఆర్థిక వ్యవస్థ పైన ఎలాంటి ప్రభావం చూపుతుందని అంటారు? మేడం, యాక్చువల్ గా ఆ పరిస్థితి రాదు మేము భావిస్తున్నాం. ఎందుకంటే అలాంటి యాక్చువల్ గా చాలా పానిక్ సిచ్యుయేషన్ క్రియేట్ చేస్తున్నారు. నేను మన ఆంధ్రప్రదేశ్ పరంగా మాట్లాడితే మేడం చెప్పింది కూడా ఎగ్జాక్ట్లీ రైట్. రెస్పాన్సిబుల్ యూసేజ్ అవన్నీ మేము కూడా బ్రీఫ్ చేస్తున్నాం. అలాగే సార్ చెప్పినట్టు కూడా ఎగ్జాక్ట్లీ అది ఏంటంటే అంత సిచ్యుయేషన్ అలా లేదు పరిస్థితి యాక్చువల్ గా. బట్ వస్తాదేమో అని భయం ఆందోళనలో ఉన్నారు. దానికి మించి ఏంటంటే మేము ఎందుకంటే నేను ఆంధ్రప్రదేశ్ స్టార్ హోటల్స్ అన్ని కూడా ప్రతి గ్రూప్ లో కూడా లాస్ట్ 5 days నుంచి క్లోజ్ గా మానిటర్ చేస్తాం. మేము రాదని అనుకుంటున్నాం. ఒకవేళ వచ్చే ఫలం అయితే దాని లిమిటెడ్ చాలా రెస్పాన్సిబుల్ యూసేజ్ అన్నది నేను ఫస్ట్ నుంచి కూడా ఆల్మోస్ట్ 1 week నుంచి అందరికీ చెప్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా వాళ్ళ స్టాఫ్ బ్రీఫ్ చేయటం అవన్నీ కూడా అంటే ఇప్పుడు గ్యాస్ అనేది రెస్పాన్సిబుల్ యూసేజ్ మనకి, ఎందుకంటే మన దేశంలో ఎల్పిసి యూసేజ్ చాలా ఎక్కువ, మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ 60% పైన అన్ని కూడా. దానికోసం యాక్చువల్గా అంటే మనకు ఆ పరిస్థితి రాదు. ఒకవేళ మీరు అన్నట్టు ఆ పరిస్థితి వస్తే డెఫినెట్ గా చాలా ఇంపాక్ట్ ఉంటుంది మేడం. అది మనం అన్నిటి మీద టూరిజం మీద ఇంపాక్ట్ అవుతుంది, ఎకానమీ మీద ఇంపాక్ట్ అవుతుంది చాలా అది. బట్ ఆ పరిస్థితి వచ్చే సందర్భాలు లేవని మేము చాలా బలంగా నమ్ముతున్నామండి. అయితే హోటల్స్లో కూడా ఈ మెనూ ఐటమ్స్ని కూడా ముందుగానే ఎందుకు తగ్గిస్తున్నారు? అంటే ఒకవేళ ఫ్యూచర్లో ఇంకా గ్యాస్ ధరలు పెరిగే అవకాశాలు ఉన్నాయి కాబట్టి మేము అంతగా పెట్టుకోలేము కాబట్టి దీంట్లో ఈ విధంగా తగ్గిస్తూ ఉంటే మళ్ళీ వాళ్ళకి ఆదాయం కూడా తగ్గిపోతూ ఉంటుంది కదా, అలా ఆలోచించారా? 100% తగ్గుతుంది. బట్ నేను మెనూ పరంగా చూసేసరికి కొన్ని హోటల్స్, చిన్న రెస్టారెంట్స్ అవ్వచ్చు, స్టాండ్ అలోన్ రెస్టారెంట్స్, వాళ్ళు కొంత మెనూ కట్ చేశారన్నది నేను విన్నాము. బట్ పెద్ద హోటల్స్ కి వచ్చేసరికి ఒక స్టాండర్డ్ హోటల్స్, ఒక స్టార్ హోటల్స్ ఎక్కడ ఎటువంటి మీకు ఏం తెలియదు కూడా. కస్టమర్ పర్స్పెక్టివ్ లో వాళ్ళకి ఎటువంటి డిఫరెన్స్ గానీ ఏమీ లేదు అసలు. ఈ రోజు మధ్యాహ్నంకే లాస్ట్ ఆల్మోస్ట్ ఒక 5 days తర్వాత ఈ రోజు మనకి గ్యాస్ ఏజెన్సీస్ నుంచి మెసేజ్ వచ్చిందండి, మేము సప్లై చేయలేము అని చెప్పి. బట్ ఆల్టర్నేట్ అన్నది, ఎందుకంటే ప్రతి హోటల్, పెద్ద హోటల్స్ కూడా ఒక 2 వెండర్స్ ఉంటారండి, ఒకళ్ళ మీద డిపెండ్ అవ్వరు. ఇప్పుడు ఒక హెచ్పి అవ్వచ్చు, బీపీసీ 2 అవ్వచ్చు. దానికి సంబంధించి ఇప్పుడు ఏంటంటే అది ఒకళ్ళ దగ్గర నుంచైనా వస్తుందండి. మేము ఎందుకంటే మేము డైరెక్ట్ కంపెనీస్ తోనే మేము డిస్కస్ చేస్తున్నామండి, అది అవుతుందా లేదా ఫిల్లింగ్ అనేది. ఫిల్లింగ్ అవుతుంది అన్నది ఎందుకంటే మాకు అక్కడ నమ్మకంగా మేము చెప్పగలుగుతున్నామండి. మీకు ఫిల్లింగ్ సిలిండర్స్ ఫిల్లింగ్ అవుతున్నప్పుడు కమర్షియల్ సిలిండర్స్. బట్ ఇంకొకటి ఏంటంటే కొంతవరకు సరఫరా కొంత తగ్గింది. ఇప్పుడు ఒకవేళ 10 సిలిండర్స్ తీసుకునే అడుగుతున్నా, రిక్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి, మాకు 6, 7 అలా వస్తున్నాయి, అడిగినట్టు రావట్లేదు. బట్ చాలా మంది బ్లాక్ మార్కెట్ లో కూడా కొంటూ ఉంటారు కదా పవన్ గారు, బ్లాక్ మార్కెట్ లో కూడా కొంటూ ఉంటారు. ఇప్పుడు ఒకవేళ బ్లాక్ మార్కెట్ లో కొన్నా వాళ్ళపైన కఠిన చర్యలు ఉంటాయని కూడా ఇంతకు ముందు కేంద్రం డిస్కస్ చేసిన దాంట్లో ఈ అంశాన్ని వెల్లడించింది. మార్నింగ్ నుంచి చాలా మంది అడిగారండి, ఆ పరిస్థితి అయితే ఎవరికి రాలేదండి ఇప్పుడు వరకు అసలు. మేము రాదనే అనుకుంటున్నాం.
అసలు ఆ బ్లాక్ మార్కెట్ వెళ్ళే పరిస్థితి అయితే లేదని అనుకుంటున్నాం. అంటే అసలు ఎక్కడ కూడా బ్లాక్ మార్కెట్ లో గ్యాస్ అనేది తీసుకోవట్లేదు అంటారా? ఎక్కడ కూడా అంటే జనరల్ గా పెద్ద హోటల్స్ సంబంధించి వీళ్ళెవరు కూడా ఆ మార్కెట్ స్టాండర్డ్ ఏజెన్సీస్ ఉంటారండి, అంత సిస్టమాటిక్ గా వెళ్తుందండి ఇదంతా, ప్రాపర్ ఇన్వాయిసింగ్ ఇవన్నీ కూడా. ఎవరో మేబీ చాలా చిన్న వాళ్ళు ఏదో వాళ్ళు అలాంటి వాళ్ళు ఏదైనా అవ్వచ్చేమో కానీ బట్ ఎవరైనా ప్రాపర్ గా ఉంది. అసలు బ్లాక్ మార్కెట్ అన్నది ప్రస్తుతానికి అసలు అలాంటిది ఏమీ లేదండి. బట్ చాలా మంది ఈ ప్రశ్న నన్ను అడిగారు మార్నింగ్ నుంచి కూడా, ఇదా బ్లాక్ మార్కెట్ అలా అని. ఆ పరిస్థితి నేను కూడా చెక్ చేసుకున్నాం, వెరిఫై చేసుకున్నాం, ఎక్కడ అలాంటి పరిస్థితి అయితే లేదండి రాష్ట్రంలో ప్రస్తుతానికి. ఎందుకంటే మా కొలీగ్స్ విజయవాడ నుంచి తిరుపతి నుంచి కూడా మాట్లాడుతున్నాము, వాళ్ళకి కూడా ఎక్కడ సరఫరా అంతరాయం కలగలేదని చెప్పారు. బట్ ముందు ప్రికాషన్స్ గా మేము గవర్నమెంట్ అథారిటీస్ స్టేట్ అండ్ సెంట్రల్ రెండు కూడా మేము ఆల్రెడీ రిక్వెస్ట్ చేసి దీనివల్ల ఎంత డిసడ్వాంటేజెస్ వస్తాయి, రేపు ఒకవేళ నిజంగా మీరు అన్నట్టు ఆ ప్రాబ్లం వస్తే, ఒకవేళ గ్యాస్ సరఫరా నిలిచిపోతే అన్నది వాళ్ళకి ముందే తెలియచేస్తున్నామండి క్లియర్ గా. ఇంతమంది ఎంప్లాయ్మెంట్ ఉన్నారు, ఇంతమంది ఉన్నారు, ఇదంతా ఇంతమంది టూరిస్ట్ ఇబ్బంది పడతారు అన్ని కూడా. ఈ రోజు జనరల్ గా సెంట్రల్ మినిస్టర్ హర్దీప్ సింగ్ పూరి గారిని కలవాలండి, బట్ కలవలేకపోయారు, రేపు కలుస్తున్నారండి. ఓకే. అయితే ఇప్పుడు ముంబై, బెంగళూరు, చెన్నై ఇక్కడ ఏంటంటే గ్యాస్ కొరత ఉంది కాబట్టి అక్కడ హోటల్స్ కూడా కొంత మూసేసే పరిస్థితి ఏర్పడింది. దాన్ని చూసుకొని ఇక్కడ కూడా ఏంటంటే పెరుగుతుందేమో అన్న ఆందోళనలో ముందుగానే హోటల్స్ని మూసేసుకోవడమో రెస్టారెంట్ని మూసేసుకోవడమే జరిగితే నష్టం వాళ్ళకే కదా. యాక్చువల్ గా ముందు అలాంటిది ఏదైనా ఉంటే గవర్నమెంట్ తప్పనిసరిగా అనౌన్స్ చెప్పాలి. ఎందుకంటే అలా చెప్పలేదు అంటే మనకు ఆ కొరత లేదు అని అర్థమా? అసలు ఇప్పుడు వరకు ఏది రాలేదు. మనకి 6వ తారీఖున ఒక ఆర్డర్ వచ్చిందండి. ఎందుకంటే 5వ తారీఖు వచ్చిన తర్వాత బ్యాన్ ఎక్కడా లేదు ఎల్పిజి కమర్షియల్ మీద అన్నది క్లియర్ గా మినిస్ట్రీ ఆఫ్ సెంట్రల్ మినిస్ట్రీ నుంచి వచ్చిందండి, నేచురల్ గ్యాస్ అండ్ పెట్రోలియం అక్కడి నుంచి. అది ఎందుకంటే అన్నిట్లో ప్రెస్ లో కూడా వచ్చింది, బ్యాన్ అన్నది లేదు. ఇంకా అలాంటప్పుడు వరి అవ్వాల్సిన పని లేదండి అది అసలు యాక్చువల్ గా నాకు తెలిసి. బట్ కొంత సరఫరా ఇది వరకు లాగా దొరకట్లేదు, 10 అడిగితే 5, 6 వస్తున్నాయి, అలా జరుగుతుందండి ప్రస్తుతానికి అయితే. అండ్ 25 days 30 days అయిన వాళ్ళకి అయితే బుకింగ్ ఒకవేళ చేసుకుంటే అలా ఇస్తామని మాట్లాడుతున్నాయి కదా. ఇప్పుడు అలాంటప్పుడు హోటల్ వాళ్ళకి కాస్త ఇబ్బంది అవుతుంది కదా. అంటే 20 అంటే ఇప్పుడు మాకు ఏజెన్సీస్ చెప్తుంది ఏంటంటే అండి, ప్రస్తుతానికి ఒకవేళ నిజంగా ఈ ఫిల్లింగ్ ఆగిపోతే మేము ఒక 5 days to 7 days మేము సరఫరా చేయగలం మా దగ్గర ఉన్న ఎగ్జిస్టింగ్ స్టాక్ తో. మినిమం 4 to 5 days అనేది గ్యారంటీగా ఇవ్వగలం. ఓకే, లేదు ఒకవేళ సరఫరా ఫిల్ చేయడం ఆగిపోతే, బట్ ఫిల్లింగ్ అనేది ఆగలేదండి. ఆగిపోయినా 4-5 days హ్యాపీగా 4-5 days హోటల్స్ అన్ని కూడా రన్ చేయించండి ఫిల్లింగ్ ఆగిపోయిన తర్వాత కూడా. బట్ 4-5 days అయితే డెఫినెట్ గా గవర్నమెంట్ యాక్షన్ తీసుకోకుండా ఎందుకు ఉంటదండి అది. అంటే వాళ్ళ దగ్గర అంత స్టాక్ ఉందండి యాక్చువల్ ఏజెన్సీస్ దగ్గర. అది ఎందుకంటే నేను వాళ్ళతో మాట్లాడిన తర్వాత మీకు కాన్ఫిడెంట్ గా చెప్తాను. ఓకే, రైట్. రాధా గారు ఏమంటారు?